హలో ఎవ్రీవన్. సుప్రీంకోర్టు యూపీకి చెందిన హరీష్ రాణా అనే వ్యక్తికి ప్యాసివ్ యూథనేషియాకి పర్మిషన్ ఇస్తూ నిన్న ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. వాట్ ఈజ్ యూథనేషియా? ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇంటెన్షనల్లీ ఎండింగ్ ఏ లైఫ్ ఇన్ ఆర్డర్ టు రిలీవ్ పెయిన్ అండ్ సఫరింగ్. అంటే ఒక వ్యక్తి భరించలేని శారీరక బాధతో కానీ ఒక నయం కానీ వ్యాధి వల్ల కానీ బాధపడుతుంటే ఉద్దేశపూర్వకంగా అతనికి మరణాన్ని కలిగిస్తే దాన్ని యూథనేషియా అంటాం. యూథనేషియా 2 types, యాక్టివ్ యూథనేషియా అండ్ ప్యాసివ్ యూథనేషియా. యాక్టివ్ యూథనేషియా ఏంటి అంటే ఒక మెడికల్ ప్రొఫెషనల్ అంటే ఒక డాక్టర్ పేషెంట్ రిక్వెస్ట్ మీద అతనికి ఒక లీథల్ ఇంజెక్షన్ అంటే పాయిజనస్ ఇంజెక్షన్ లాంటివి కనుక ఇచ్చి మరణాన్ని కలిగిస్తే దాన్ని యాక్టివ్ యూథనేషియా అంటాం. యాక్టివ్ యూథనేషియా ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, కానీ ఇట్ ఈస్ లీగల్ ఇన్ కంట్రీస్ లైక్ నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్ ఎట్సెట్రా. హవెవర్ ప్యాసివ్ యూథనేషియా అంటే ఏంటంటే ఎవరైనా ఒక పేషెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉంటే, వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి అంటే ఆ పర్సన్లో చిన్న చిన్న కదలికలు ఉంటాయి, కనురెప్పలు అవి ఆర్పుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏవి ఫీల్ అవ్వలేరు, ఏది థింక్ చేయలేరు, ఎలాంటి అంటే చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఎలాంటి నాలెడ్జ్ కూడా వీళ్ళకు ఉండదు. సో దాన్ని వెజిటేటివ్ స్టేట్ అంటాం. ఇలా వెజిటేటివ్ స్టేట్లో ఉన్న వాళ్ళు యూజువల్గా మెడికల్ సపోర్ట్ మీద సర్వైవ్ అవుతుంటారు, అంటే వెంటిలేటర్ కానీ ఫీడింగ్ ట్యూబ్స్ కానీ. సో ప్యాసివ్ యూథనేషియా అంటే ఏంటంటే ఆ వెంటిలేటర్స్ని అలాగే ఫీడింగ్ ట్యూబ్స్ని గ్రాడ్యువల్గా విత్డ్రా చేసేస్తారు సో దట్ న్యాచురల్గా డెత్ వస్తుంది. దీన్ని ప్యాసివ్ యూథనేషియా అంటాం. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం 2011లో అరుణా షాన్బాగ్ కేసులో ఈ యూథనేషియాని, ప్యాసివ్ యూథనేషియాని లీగల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత 2018 కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది ఈ ప్యాసివ్ యూథనేషియాని ఎలా క్యారీ అవుట్ చేయాలి అని. దాంతోపాటు అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్స్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి తను బాగున్నప్పుడు అంటే హెల్దీగా ఉన్నప్పుడు ఒకవేళ నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నన్ను ఎలా ట్రీట్ చేయాలని ముందే విల్ రాసుకోవచ్చు, దాన్ని లివింగ్ విల్ అంటారు. వాటిని కూడా పర్మిట్ చేసింది. అయితే ఈ హరీష్ రాణా కేసులో ఢిల్లీ హైకోర్ట్ అండ్ మెడికల్ బోర్డ్స్ కూడా అతని ప్యాసివ్ యూథనేషియా రిక్వెస్ట్ని రిజెక్ట్ చేశాయి. ఎందుకు అంటే అతను వెంటిలేటర్ పైన లేడు, హీ వాజ్ సర్వైవింగ్ ఆన్ ఫీడింగ్ ట్యూబ్. సో ఫీడింగ్ ట్యూబ్ విత్డ్రాల్ని ప్యాసివ్ యూథనేషియా అనొచ్చా లేదా అన్న ఒక అన్సర్టెంటీతో రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ గ్రౌండ్ని అలో చేసింది. అలో చేయడంతో పాటు సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని ఏం డైరెక్ట్ చేసిందంటే మీరు ఒక కాంప్రహెన్సివ్ లా తీసుకురండి సో దట్ ఇలాంటి విషయాల్లో ఒక క్లారిటీ అండ్ సర్టెంటీ ఉంటాయి. అండ్ దాంతోపాటు ప్యాసివ్ యూథనేషియా అనేది ఒక అవుట్డేటెడ్ వర్డ్, ఇన్స్టెడ్ దాన్ని విత్డ్రాయింగ్ ఆర్ విత్హోల్డింగ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అన్న వర్డ్స్తో రీప్లేస్ చేయండి అని గవర్నమెంట్ని డైరెక్ట్ చేసింది. థ్యాంక్ యూ.